హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా షాజీర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అందులో ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేస్తున్న మసాలా కొబ్బరి పాల ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అండ్ అలాగే తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో 1కి 1.5 కొలత చొప్పున 3 గ్లాసుల కొబ్బరి పాలు, అలాగే అందులో 3 యాలకులు, కొద్దిగా సాల్ట్, పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తాలింపు ఖచ్చితంగా చల్లగారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి, లేకపోతే కొబ్బరిపాలు విరిగిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది. కుక్కర్ కాకుండా నార్మల్గా కూడా ఇదే ప్రాసెస్లో కొబ్బరి అన్నం వండుకోవచ్చు. అలాగే నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరిపాలు వేసుకోవాలి. సో చాలా టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి అన్నం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్